మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము కంప్లైంట్స్ చూడండి. తల్లుల దగ్గర పాలు లేవు, పిల్లలు సరిగా గ్రోత్ అవ్వడం లేదు, ఫ్యాటనింగ్ తెచ్చుకున్న పిల్లలు గ్రోత్ రావడం లేదు, బరువు పెరగడం లేదు, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు మీరు. వీటన్నిటికీ కాన్సన్ట్రేట్ ఫీడ్తో లింక్ ఉంది. సో దానికన్నా ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బాహ్య పరాన్నజీవులు, అంతర్పరాన్నజీవులు ఈ రెండింటినీ క్లియరప్ చేసుకోవాలి. క్లియరప్ చేసుకున్న తర్వాతనే మీకు రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. అండ్ మేత పెట్టేది బలమైన మేత, పశుగ్రాసాలు మీరు పెంచుకున్నవి, ఎండు మేతలు మీరు కలెక్ట్ చేసుకున్నవి, అండ్ దానా మీరు పెట్టబోయేది, మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న ఫాడర్ని మేతని మొత్తాన్ని కన్సిడర్ చేసుకొని మీకు దానా ఎంత ఖర్చు వస్తుంది, దానా ఎంత పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ మీద 100 గ్రాముల, 150 గ్రాముల, 200 గ్రాముల, 250 గ్రాముల ఏదైనా సరే మొదలెట్టేటప్పుడు దానాన్ని మాత్రం 100 గ్రాములతోనే మొదలెట్టండి. ఒక్కసారిగా ఎక్కువ దానా పెట్టారనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి మీకు, అజీర్తి అనేటివి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో దీని గురించి డీటెయిల్గా వెళ్దాం. ఏంటి కాన్సన్ట్రేట్ ఫీడ్, అసలు ఎందుకు వాడాలి, ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎంత ఇవ్వాలి, కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏమిటి, అండ్ కాన్సన్ట్రేట్ ఫీడ్కి ఎంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్స్ చాలామంది మిస్ అయిపోతున్నారు. మనం నెలకి జీతం ఒక 20,000 దాకా ఇస్తున్నాం లేబర్కి. 20,000 ఇచ్చేటప్పుడు మనకు ఒక 100 జీవాలకు కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎంత ఖర్చు వస్తుందనే క్యాల్కులేషన్, అంటే ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ అరే దానాకి ఎంత ఖర్చు వస్తుంది, సప్లిమెంట్స్ కాల్షియం, మల్టీవిటమిన్, లివర్ టానిక్స్ వాడాలంటున్నారు, దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఈ ఖర్చులు వేసుకోవట్లేదు. ఖర్చులు వేసుకోక మీకు రిజల్ట్ రానప్పుడు, ఎప్పుడైతే దానా పెట్టాలి అని తెలిసినప్పుడు ఒక జీవానికి ఇంత పెడితే బరువు వస్తాయి అన్నప్పుడు అంత జీవాలు ఇంటూ 100 వేసుకున్నప్పుడు ఎక్కువ క్యాల్కులేషన్ వెళ్ళిపోతుంది. నా పేరు సయ్యద్ సాదిక్ పాషా. మా వర్కర్లతో గిట్ట నేను 5 మందిని వచ్చాను. నేను ఫామ్ చేస్తున్నాను సదాసిపేట పక్కన టేకులపల్లి విలేజ్ అని. సో దానికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరే వాళ్ళ ద్వారా విన్నాం, కానీ మన సొంతగా మనము ఈ ట్రైనింగ్కి పోయి మంచి చెడు తెలుసుకున్న దాకా ముందుకు పోకూడదు అన్నట్లు వచ్చాను. సార్ అడ్వర్టైజ్మెంట్ చూసి మా దోస్తు వాళ్ళు వేరే పార్ట్నర్స్ అయితే ఉన్నారు అంటే వచ్చాము. మేము ఏదైతే ఆశించో దానికన్నా మంచిది ఏదైనా చేసే ముందు తెలుసుకుని దిగడం కన్నా దిగిన తర్వాత బాధపడటం అంటే చెప్తారు కదా పెద్దలు, అందుకే వచ్చాం. చాలా మంచిగా అనిపించింది. మనం ఏదైతే అనుకున్నాం దానికన్నా 100 రేట్లు దానికి వచ్చే డిసీజ్ ఏమున్నాయి, మరి ఏమంటారు, మనకి ఏ వాతావరణం ఎట్లా అనుకూలిస్తాయి, ఏ జాతి మేకలు ఎంచుకోవాలి, మేకల గొర్రెల అనేది మాకు సో ఎన్నో డౌట్స్ ఉండే. ఆ డౌట్స్ క్లియర్ అని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఏది అడిగినా ఎవరు చాలా మంచిగా అనిపించింది. లేదు, మేము ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ చూసినట్టు. ఈ ట్రైనింగ్ ఇప్పుడు రాజేంద్ర నగర్ గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి ప్రొవైడ్ ఉన్నది అంటే అక్కడైతే టైం దొరకలేదు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఉందంటే మేము ఇక్కడ వచ్చాం. చాలా మంచి, మాకైతే ఇది ప్రాఫిటబుల్, మంచి జ్ఞానం పెరిగింది మాకైతే. ఓకే, ఈ ట్రైనింగ్ కొత్తగా వచ్చే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు ఇది? 100% సార్. కాదు, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టినప్పుడు 2-3 వేలు పెద్ద మాట ఏం కాదు. చాలా మంచి ట్రైనింగ్, ఇది అవసరం ప్రతి ఒక్కరికి. మీరు ఫామ్ పెట్టినా కదా, నేనైతే చెప్తాను 20-30 వేలు ఇంట్లో చేసుకునే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ అనుకుంటాను నేను. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మంచి నాలెడ్జబుల్ అన్న, ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఉంది, అనుభవం అయితే చాలా ఎక్సలెంట్ సర్వీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో అలా మీరు ఒక జీవానికి పడే ప్రైజ్ 100 జీవాలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 100 జీవాలకి మల్టిప్లై అయినప్పుడు మీకు ఎక్కువ బర్డెన్ అనిపిస్తుంది అనమాట. సో మనం ఫాలో అయ్యే ఫార్ములా ఏంటంటే రైస్ బ్రాన్ అంటే తవుడు 30 కేజీలు, మొక్కజొన్నలు 30 కేజీలు, బ్రోకెన్ రైస్ అంటే నూకలు కానీ స్టోర్ బియ్యం కానీ ఒక 15 కేజీలు, నూనె తీసిన చెక్క ఒక 25 కేజీలు, దాంట్లో మినరల్ మిక్చర్ 4 కేజీలు, హిమాలయ బత్తీస 1 కేజీ, టాక్సిన్ మెంటర్ 1 కేజీ, సాల్ట్ 1 కేజీ. ఇది మనం బేసిక్గా ఫార్మ్ అయ్యేది. సో ఇది తయారు చేసుకోవడానికి ఖర్చు ఎంత వస్తుంది? మీరు మంచి క్వాలిటీ ఉన్న ఇవి తీసుకుంటే 40 నుంచి 45 రూపాయలు, అంటే యావరేజ్గా 40 to 50 అనుకోండి. ఈ మినరల్ మిక్చర్లు, హిమాలయ బత్తీసలు ఇవన్నీ వేయడం వల్ల యావరేజ్గా మనం ఒక 45 రూపాయలు పర్ కిలో పడుతుంది అనుకుందాం. ఓకే, సో మంచి ఫీడ్, ఓకే, మంచి కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకోవడానికి. ఎందుకంటే ట్రాన్స్పోర్టు, దాన్ని మళ్ళీ గ్రైండింగ్ చేయించాలి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మిక్సింగ్ చేయాలి, ఇవన్నీ వేసి చేసేదానికి మీకు బై డిఫాల్ట్గా అంత అవుతుందన్నమాట. సో దీన్ని మీరు ఎందుకు పెట్టాలి అసలు కాన్సన్ట్రేట్ ఫీడ్? కాన్సన్ట్రేట్ ఫీడ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఫాడరు, డ్రై ఫాడరు, దాన్ని బట్టి మనం కాన్సన్ట్రేట్ ఫీడ్ని ఎంత వాడుకోవాలనేది మనకు తెలియాలి. కాన్సన్ట్రేట్ ఫీడ్లో మనము మినరల్ మిక్చర్స్ ఇవన్నీ కలపడం వల్ల అండ్ జీవానికి దాని బాడీని మెయింటైన్ చేసుకోవడానికి ఎనర్జీ, అంటే ఇది ఒక నాన్ వెజ్ లాగా అనుకోండి. మనం మనుషులం ఏం చేస్తాం, రైస్ తింటాము, కర్రీ తింటాము, దెన్ నాన్ వెజ్ ఒకటి ఉంటుంది. నాన్ వెజ్ లైక్ బిర్యానీ స్పెషల్గా మనం తింటాం కదా, బలాన్ని ఇస్తాయి, ప్రోటీన్ని ఇస్తాయి అని చెప్పేసి. సో అది కాన్సన్ట్రేట్ ఫీడ్ జీవాలకి. సో ఇదంటే చాలా ఇష్టం. మనకు కూడా అట్లే కదా, బిర్యానీ అంటేనే ఎగేసుకొని పోతాం మనం, అట్లనే వీటికి కూడా దానా అంటేనే ఎక్కడలేని ఎనర్జీతో పరిగెత్తుకుంటూ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. సో అది దానా అనేది. దానా ఇవ్వడం వల్ల వాటికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్, బాడీని నడపడానికి, శక్తి, మంచిగా హెల్తీగా ఉండడానికి, చలిని తట్టుకోవడానికి, వేడి నుంచి కాపాడుకోవడానికి, వాటికి బలాన్ని అనేది దానాల నుంచి దొరుకుతుంది అనమాట. అందుకే దానా ఇవ్వాల్సి వస్తుంది. కానీ దానా ఎంత ఇవ్వాలి అనేది మేజర్ ఇంపార్టెంట్. మీ దగ్గర మీరు పెంచుకున్న పశుగ్రాసాలు ఏవేవైతే ఉన్నాయో, ఎంత మోతాదులో పెంచుకున్నారో, అండ్ మీరు స్టోర్ చేసుకున్న డ్రై ఫాడర్ ఏదైతే ఉందో, ఎంత మోతాదులో డ్రై ఫాడర్ని మీరు స్టోర్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు దానాన్ని ఇచ్చుకోవాలి. 150 గ్రాముల నుంచి 250 గ్రాముల, 300 గ్రాముల, లేదంటే జీవం సైజుని బట్టి, అంటే సేల్ మూమెంట్ ముందు నుంచి మనం 150 నుంచి 250 గ్రాముల ప్రకారంగా పెడుతూ వస్తాము. అండ్ సేల్ మూమెంట్లో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ పెట్టాల్సిన వచ్చేప్పుడు మార్నింగ్ ఈవినింగ్కి డివైడ్ చేసుకోవాలి, కానీ ఒకేసారి ఒకే పూట ఎక్కువ పెట్టకూడదు. దానివల్ల కూడా ఫీడ్ అరిగించుకునే శక్తి ఉన్నప్పటికీ అది మాంసంగా కన్వర్ట్ అవ్వదు అనమాట. సో అందుకనేసి 2 పూట్లుగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో అందరూ ఇక్కడ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే, ఇప్పుడు 45 రూపీస్ మీకు యావరేజ్గా పడినప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ కేజీ, ఒక జీవానికి 1/2 కిలో పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అది రోజుకి ఎంత ఖర్చు అయినట్టు? 11 రూపాయల 25 పైసలు ఏమో ఖర్చు అయినట్టు. అంటే ఇంటూ మీరు 100 జీవాలు వేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది రోజుకి 100 జీవాలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు రోజుకి 1125 రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట 100 జీవాలకి. సో 1120 రూపాయలు ఖర్చు వచ్చినప్పుడు నెలకి ఇంటూ 30 రోజులు వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 33,750 రూపాయలు. ఇది మీరు స్టార్టింగ్లో ఫామ్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా స్టార్ట్ చేస్తే, సడన్గా దానా పెట్టాలని వచ్చినప్పుడు, ఇంత ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు బరువు అనిపిస్తుంది. అరే ఇది ప్లాన్లో లేదు, సడన్గా వచ్చేసింది, ఎక్కువ ఖర్చు అనేసి పెట్టడం మానేస్తారు. పెట్టకపోవడం వల్ల మీ దగ్గర నాణ్యమైన మేత, ఎండు మేతలు ఇవి లేకపోతే, పశుగ్రాసాలు ఇవి లేకపోతే యానిమల్స్ వెయిట్ గెయిన్ అవ్వకపోవడం వల్ల మీరు 3 నెలల్లో సేల్ చేసుకోలేరు. 6 నెలలు ఇంటూ 60,000 శాలరీ మీరు లేబర్కి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికి ఏమన్నా పర్ఫెక్ట్గా ఉంటాయా యానిమల్స్ అంటే ఆడికే సోసోనే, రావాల్సిన అమౌంట్ కన్నా తక్కువ వస్తుంది. అట్లీస్ట్ మీరు 3 నెలల్లో రావాల్సిన, నెలకి 5 నుంచి 6 కేజీలు రావాల్సిన బరువుని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని 6 నెలలు చేసి, లేబర్ ఛార్జెస్ పెంచేసి, యానిమల్స్ ఆడికాడికే వెయిట్ గెయిన్ అయ్యి మీకు రావాల్సిన ప్రైస్ రాకుండా ఆగిపోతుంది అనమాట. అంటే తక్కువ వస్తుంది, ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. అక్కడ లాస్లోకి వెళ్తారు ఫార్మరు. హర్షద్ భాయ్, ఈ గొర్రెలు దుంకుతున్నాయి, నీ ప్రోడక్ట్స్ వాడినాయి, నీ మందులే, బయోమిల్క్, లివ్ బూస్టు, ఇమ్యూన్ బూస్టు, పార్కింగ్ గోల్డ్, అవన్నీ వాడినే ఉన్నాయి హర్షద్ భాయ్. మందు మంచిగా ఉన్నది, పర్వాలేదు.
మనము ఎక్కడ జీవాలకి ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం సేవ్ చేసుకోవాలనేది ఉండాలి. ఇవన్నీ మీరు ముందు క్యాలిక్యులేషన్ ఎయ్యాలండి. ఫార్మ్ స్టార్ట్ చేయకముందు. అందరూ ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తున్నారంటే, జీవాలు ఇంతకొస్తాయి, మేము ఇలా పెడతాం, 3 నెలల్లో ఇంత పెరుగుతాయి, మేము సేల్ చేసేస్తాం అనుకుంటారు. అది అనుకున్నంత ఈజీ కాదు. మీరు అనుకున్నంత ఈజీ కాదది. సో, దానికంటూ మనం పద్ధతి అనేది ఫాలో అవ్వాలి. మన దగ్గర ఉన్న మేత, మన దగ్గర మనం కలెక్ట్ చేసుకున్న, పెంచుకున్న పశుగ్రాసాలు, వీటిని డిపెండ్ అయ్యి మనం దానా ఎంత పెట్టాలి, ఎంత పెడితే మనకి ఎంత రిజల్ట్ వస్తుందని ఎవ్రీ వీకో 2 వారాలకు ఒకసారో బరువేసి చూసుకోవాలి. అది కూడా చేయడం లేదు. అది చేయకుండా ఒక్కసారిగా 2-3 నెలల తర్వాత చూస్తే అవి బరువు పెరగకుండా ఉండి మనం ఎంత పెట్టినా కానీ పెరగడం లేదు అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతారు. నేను అందుకే నా ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తా, ఫీడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫీడింగ్ ఏది మంచిది, ఎట్లా పెట్టాలి అనేది దాని మీద పని చేయండి, వర్క్ చేయండి. అది నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారనేసి. పశుగ్రాసాలు పెంచుకోవడము, సీజన్లో కరెక్ట్ టైంలో ఎండు మేతని కలెక్ట్ చేసి పెట్టుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి మీరు చేసుకోకపోతే కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు, కానీ ఎండు మేత దొరకదు మీకు. పశుగ్రాసాలు కూడా పెంచుకోవచ్చు, కానీ ఎండు మేత దొరకదు మీకు. ఎండు మేత ఉంటే మీ జీవాలు హెల్తీగా ఉంటే మీకు ఖర్చు తక్కువ అవుతుంది. సీజన్లో ఎండు మేత దొరికినప్పుడు కలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు తక్కువ ప్రైస్ ఉంటుంది. అన్సీజన్ అయినప్పుడు మీకు ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో, ప్రైస్ పెరిగిపోతే మీరు కొని పెట్టాలంటే బరువు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు 10 రూపాయలకు దొరికే ఎండు మేత అన్సీజన్లో 20 రూపాయలు, 25 రూపాయలకు కూడా వెళ్ళిపోతుంది. అంటే డబల్ ది ప్రైస్ అయిపోయినట్లే కదా. సో, కలెక్ట్ చేసుకోండి, సీజన్లో కలెక్ట్ చేసుకొని స్టోరేజ్ పట్టలు కప్పకుండా వాటికంటూ స్టోరేజ్ రూములు కానీ, లేదంటే షెడ్లోనే కొంచెం ఎక్స్టెండెడ్ షెడ్ వేసుకొని స్టోర్ చేసుకోండి. ఎందుకంటే 2 సంవత్సరాలైనా కానీ ఎండు మేత చెడిపోదు. ఎప్పుడైతే నీళ్లు పడి కుళ్ళిపోతుందో అప్పుడే అది చెడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అని మీరు కొన్న డబ్బు అన్నీ వేస్ట్ అవుతాయి అన్నమాట. సో, ప్రణాళిక అనేది కరెక్ట్గా ఉండాలి, ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. జీవాలకు రోగాలు రాకుండా వ్యాక్సిన్స్ అనేటివి ఉన్నాయి. వ్యాక్సిన్స్ అనేటివి కరెక్ట్ టైంలో వేసుకోవాలి. ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. రోజుకొక ఫీడింగ్, 4 రోజులకు ఒకటి మార్చడం కాదు. సేమ్ ఫీడింగ్, బలమైన ఫీడ్ ప్రతిరోజు ఇవ్వండి. మీకు అదే వెయిట్ గెయిన్ అవుతాయి. అండ్ ఎక్కువగా మీరు చూడండి, బ్రీడింగ్ ఫార్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫ్యాటనింగ్ కన్నా. ఫ్యాటనింగ్ యూనిట్ అనేది సపరేట్గా పెట్టి కొన్ని యానిమల్స్ రన్నింగ్ కాస్ట్కి పెట్టుకోండి, కానీ బ్రీడింగ్ యూనిట్లో మీరు సక్సెస్ఫుల్గా లాంగ్ జర్నీ ట్రావెల్ చేయగలరు. అదే ఫ్యాటనింగ్లో మీరు చేయలేరు. ఎందుకంటే ఒకసారి నష్టం వచ్చినా, ఒక 2-3 యానిమల్స్ చనిపోయినా మీకు వచ్చే లాభం అనేది పోతుందన్నమాట. సో, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా ట్రైనింగ్కి బెనిఫిట్ అయ్యే వెళ్తారు. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తా, మీరు ఎలా ఫార్మింగ్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలి లాస్ లేకుండా అనే ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో, యూటిలైజ్ చేసుకోండి దీన్ని. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్గా బాగా ఉన్నాయి. సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.